శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. మేడం నమస్కారం. నమస్తే అండి. మేడం అసలు తిరుమల తిరుపతి లడ్డు కల్తీ వివాదం పైన సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యలేంటి? ఎందుకంటే సోషల్ మీడియాలో రకరకాలుగా ఎవరికి నచ్చినట్లుగా వారు పోస్ట్ చేయటం జరుగుతోంది. అసలు నిజంగానే కల్తీ జరిగిందా? జరిగితే అసలు వివరించి చెప్పండి మేడం దానికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? ఎందుకంటే ఎంతోమంది కూడా జంతువుకు సంబంధించిన కొవ్వు ఏదైతే ఉందో అది కలవలేదు కాబట్టి అనవసరంగా పవన్ కళ్యాణ్ గారే నిందలేశారు అనేది ఇప్పుడు పోర్ట్రే చేస్తున్నారు. అసలు ఇదంతా ఏంటి? ఎంతవరకు వాస్తవం? అసలు నిందలు వేయడం ఏంటండి? ఇప్పుడు సుప్రీంకోర్టుకి వైవి సుబ్బారెడ్డి వెళ్ళారు. ఓకే. వెళ్ళి ఆయన సిబిఐ విచారణ కావాలని అడిగారు. ఎందుకు అడిగాడు తప్పు చేయకపోతే? మీరు సిట్టుతోటైనా చేయించుకోండి, ఎవరితో అయినా చేయించుకోండి అనొచ్చు కదా! మీకు అలా వెళ్ళటంలోనే అర్థమవుతుంది కదా! ఇవాళ సిబిఐ సిట్టు విచారించి అసలు నెయ్యే లేదు, అది నెయ్యి కాదు, అది రసాయనాలు కలిపారు అని చెప్పింది. ఇంకా చెప్పాక ఇంకా కొత్తగా ఇంకా జంతువుల కొవ్వ, మరొక కొవ్వ, మన కొవ్వ ఇవన్నీ ఎందుకు మనకి? మీరు భక్తుల మనోభావాలు దెబ్బతీశారా లేదా? హిందూ భక్తుల్ని మీరు బాధించారా లేదా? అసలు నెయ్యి కాకుండా మీరు రసాయనాలు వాడి లడ్డూ చేయడం ఏంటి? 250 కోట్లు తినడం ఏంటి? 20 లక్షల లడ్డూలు చేయించి 5 ఏళ్లలో మీరు అమ్మి ఆ సొమ్ము మీకు ఎలా అరుగుతుందండి అసలు? అసలు ఆలోచించండి మీరు. ఎంత అసలు అది ఆలోచిస్తే కూడా అర్థం కావట్లే మనకి. 60,000 లీటర్ల నెయ్యి వాడారట. ఓకే. 60,000 లీటర్లు, 60,000 లక్షల లీటర్లు కూడా మనకు తెలియదు లెక్క. అంతా కెమికలే. ఇక్కడ ఫస్ట్ గత ముఖ్యమంత్రిని అంటారా, పవన్ కళ్యాణ్ అంటారా? అసలు పవన్ కళ్యాణ్కి సంబంధం ఏంటి? 2019 నుంచి 24 మధ్య వరకు మీరు కల్తీలు చేసేసి భక్తుల్ని మీరు బాధించి దేవుణ్ణి మోసం చేసి వెంకటేశ్వర స్వామికే మీరు అసలు కల్తీ లడ్డు నైవేద్యంగా పెట్టి ఆయనకు పెట్టే అన్ని నైవేద్యాలు కూడా మీరు ఈ రసాయనాలతో కూడిన నెయ్యి కానీ నెయ్యితో చేసి పెట్టి ఆయనకు కైంకర్యం చేసి ఆయనకి నివేదించి ఇప్పుడు ఈ సోషల్ మీడియాలో వైసీపీ సోషల్ మీడియాలో మాట్లాడుతున్న వాళ్ళందరూ కూడా మీరు హిందువులు కాదా, మీకు డబ్బులు ఇస్తే సరిపోతుందా, మీరు ఇట్లా మాట్లాడతారా? ఇప్పుడు రాజకీయంగా మాట్లాడటం వేరు, వెంకటేశ్వర స్వామితో పెట్టుకుని మాట్లాడటం వేరు. వాడెవడు అన్వేష్, వాడెవడండి చెప్పడానికి? వాడు ద్రౌపదిని రేపు చేశారు, సీతమ్మ వారిని రేపు చేశారని ఈరోజు కేసుల్లో ఇరుక్కుని వాడెవడండి? వాడు క్రిస్టియన్, వాడు చెప్పటం ఏంటి? నాకు నిజంగా అర్థం కావట్లేదండి. మనం ఎక్కడికి వెళ్తున్నాం? నేను ఇవాళ ఒకటే అడుగుతున్నానండి, కోర్టులు ఏం చేయాలంటే ఇలా తీర్పులు వచ్చాక ఇట్లా మాట్లాడే వాళ్ళ మీద కేసులు పెట్టించాలి, ఈ వీడియోలన్నీ బ్యాన్ చేయాలి. మీకు హిందువులు అంటే ఇంత లోకువా? హిందువులు బయటికి రండి, వాళ్ళ సంఘాలు, హిందూ సంఘాలు బయటికి రండి, స్వామీజీలు బయటికి రండి, మీరందరూ మాట్లాడండి, దీన్ని ఖండించండి, దయచేసి ఖండించండి. 5 సంవత్సరాలు మన ఆరోగ్యంతో ఆడుకుని కల్తీ, అది నెయ్యి కూడా అనలేము, కల్తీ రసాయనాలతో తయారు చేసిన లడ్డూని మనకి పెట్టి ప్రసాదంగా, అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రసాదం తినలేదు, అందుకే పక్కకి పడేసాడు, తెలుసు కాబట్టి. భయం అన్నమాట. ఆయన ఒంటరిగా బయటికి రావడానికి భయం, కల్తీ లడ్డు తినడానికి భయం. ఇవాళ మాట్లాడిస్తాడు తెర వెనకుండి. ఇవాళ మాట్లాడే వాళ్ళందరినీ ఒకటే అడుగుతున్నా, మీరు హిందువులు కాదు అని చెప్పి మీరు మాట్లాడండి, మీకు దమ్ముంటే. మీకు డబ్బులు అవసరమైతే మేము డబ్బుల కోసం చేస్తున్నామని చెప్పండి. వెంకటేశ్వర స్వామితో పెట్టుకోకండి, పుట్టగతులు ఉండవు ఎవరికి. ఇవాళ కాకపోతే రేపు, రేపు కాకపోతే ఎల్లుండ. మీ కుటుంబాలు ఉన్నాయి, పిల్లలు ఉన్నారు. మీరు బెదిరిస్తున్నారు అనకండి, నేను బెదిరించట్లా. మీ కళ్ళ ముందు మీరే చూశారు గతంలో ఏం జరిగిందో. 7 కొండలు కాదు 2 కొండలు అన్నందుకు ఆ కొండల మధ్య మాయమైపోయారుగా. అందుకని అంటే మీకు నమ్మకం లేకపోతే దాని గురించి నేను మాట్లాడను. ఓకే, మీ ఇష్టం, అది వ్యక్తిగతం, మీరు నమ్ముతారా నమ్మరా అని. కానీ మా నమ్మకాలతోటి మీరు ఆటలాడుకోకండి. మా నమ్మకాలతోటి మళ్ళీ మీరు వ్యూస్, లైక్స్, డబ్బులు ఇవి చేసుకోకండి. అది నేను చెప్తున్నా. మీరు మాట్లాడకండి, మాట్లాడే అర్హత లేదు మీకు. కేసు పూర్తిగా విచారణ పూర్తి కానివ్వండి.
ఇవాళ సుబ్బారెడ్డి అనే వ్యక్తి, అతని పిఏ కదా ఇవాళ పేరు వచ్చింది. అతని పిఏ అకౌంట్లోంచి 5 కోట్లు ఎవరికి వెళ్ళాయి? 5 లక్షలు అతను ఉంచుకుని. సుబ్బారెడ్డి ఎందుకు కోర్టుకు వెళ్ళాడు? నా బ్యాంక్ అకౌంట్స్ ఇవ్వనని. ఉమ్, ఆ లావాదేవీలు బయటపడతాయనేగా. అందుకని సుబ్బారెడ్డి ఎక్కడికి వెళ్ళిపోడు, ఇరుక్కుంటాడు. సుబ్బారెడ్డి ఇరుక్కుంటే కరుణాకర్ రెడ్డి ఇరుక్కుంటాడు, కరుణాకర్ రెడ్డి ఇరుక్కుంటే ధర్మారెడ్డి ఇరుక్కుంటాడు. ఇరుక్కున్నట్టే, కొత్తగా ఇరుక్కోవాల్సిందేం లేదు. వీళ్ళందరిపైన జగన్మోహన్ రెడ్డి ఇరుక్కున్నట్టే. కాబట్టి ఇవాళ ఒక్కటే చెప్తున్నామండి, మీరు హిందూ దేవాలయాలకు సంబంధించి, లేకపోతే హిందూ ప్రసాదాలకు సంబంధించి, హిందువుల మనోభావాలకు సంబంధించి మీరు వీడియోలు చేసుకుని మీ మాటల ద్వారా వాళ్ళ మనోభావాలు దెబ్బతీసేలాగా మీరు ప్రవర్తించకండి అని ఖచ్చితంగా చెప్తున్నాము. ఇలాంటి వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి. ఎందుకంటే ఇవాళ పవన్ కళ్యాణ్ గారు కూడా దీని మీద చర్యలు తీసుకోవాలని నేను కోరుతున్నాను. ఎందుకంటే బీయింగ్ ఏ డిప్యూటీ సీఎం ఆయనకు అన్ని రైట్స్ ఉన్నాయి. నేను హిందువుగా పక్కన పెట్టండి, ఒక ఉప ముఖ్యమంత్రిగా ఆయన దీని మీద చర్యలు తీసుకోమని కోరుతున్నాను. రైట్ మేడం, థ్యాంక్ యూ.